ఏఐసీసీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి వెళ్లనున్నారు. తెలంగాణ ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొదట టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై రాహుల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఎస్సీతో భేటీలో ఈ అంశంపై చర్చ ఉండదని, అది కేవలం ఫోటో సెషన్ గా మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, రాహుల్ గాంధీ పర్యటన సంబంధించి ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ నవీన్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ఆయన మరి కాసేపట్లోనే వికారాబాద్కు రానున్నారు. వికారాబాద్లో ఈరోజు 2 కార్యక్రమాలలో రాహుల్ గాంధీ అటెండ్ కానున్నారు. ఒకటి, పీఎస్సీ సమావేశాన్ని ఇక్కడే నిర్వహించనున్నారు. పీఎస్సీ సభ్యులు కూడా ఇప్పటికే వికారాబాద్కు సంబంధించిన అనంత పద్మనాభ స్వామి డిగ్రీ కాలేజ్కి వచ్చారు. ఇక రాహుల్ గాంధీ మొదట పీఎస్సీ సమావేశంలో హాజరవుతారు. పీఎస్సీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి అంశాలపై పీఎస్సీ సభ్యులతోనే రాహుల్ గాంధీ చర్చించనున్నారు. అనంతరం తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 2 రాజ్యసభ స్థానాలకు ఈరోజు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2 స్థానాలను దాదాపు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనున్నటువంటి నేపథ్యంలో రేసులో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వీళ్ళలో ఒక 2 ఈరోజు ఖరారు చేసే అవకాశం ఉంది. 2 పేర్లను రేపు కానీ లేదంటే 5వ తారీఖు మధ్యాహ్నం కానీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రేసులో వేం నరేందర్ రెడ్డి, విహెచ్ చిన్నారెడ్డి, అదేవిధంగా బెల్లయ్య నాయక్, దుమ్మాటి సాంబయ్య ఇలాంటి నేతలు ఉన్నారు. ముఖ్యంగా పోటీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయగలిగే సామర్థ్యం ఉండి పోటీ చేయనటువంటి వాళ్ళు, టికెట్ రానటువంటి నేతలకు రాజ్యసభ అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక దాంతోపాటు మనోజ్ సింఘ్వి ఇప్పుడు సభ్యుడిగా ఉన్నారు. ఆయనను మళ్ళీసారి రెన్యువల్ చేయాలా లేదంటే తమిళనాడు నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలనే అంశానికి సంబంధించి ఈరోజు ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ సభ అంటే పీఎస్సీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ ఇక్కడ హరిత హోటల్కు వెళ్తారు. అక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల నుంచి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ అటెండ్ అవుతారు. డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి ఫ్యామిలీలను కూడా ఈరోజు ఇన్వైట్ చేశారు. ఆ ఫ్యామిలీలతో కూడా రాహుల్ గాంధీ మాట్లాడతారు. మొత్తానికైతే ఈ పర్యటన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. డీసీసీ అధ్యక్షులకు సంబంధించి ఒక 10 రోజుల నుంచి వాళ్ళకు శిక్షణా తరగతులు పెడుతున్నారు. ఆ శిక్షణా తరగతుల్లో పార్టీ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, డీసీసీ అధ్యక్షులు జిల్లాలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు నిరసనగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశానికి సంబంధించి, దాంతోపాటు ఇటు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తూ ఉంది బీజేపీ, దానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనే అంశానికి సంబంధించి ఇలా పలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను డీసీసీ అధ్యక్షులకు వివరించినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే రాహుల్ గాంధీ కాసేపట్లోనే ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొదటిగా పీఎస్సీ సమావేశంలో పాల్గొంటారు. దాని తర్వాత డీసీసీ అధ్యక్షులతోని ఉదయం 12 గంటల నుంచి అంటే మధ్యాహ్నం పీఎస్సీ సమావేశం అనంతరం 12 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు వాళ్ళతోనే ఉండనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలు, కాంగ్రెస్ ఎమర్జీ ఏ విధంగా అయింది, ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి లక్ష్యం, కాంగ్రెస్
భవిష్యత్తులో నిర్మించాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ తరఫున తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను రాహుల్ గాంధీ ఒక పాఠం రూపంలో, ఒక లెసన్ రూపంలో డీసీసీ అధ్యక్షులకు వివరించనున్నారు.